ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో అనుదిన వాగ్దాన కార్యక్రమం ద్వారా ఈ విధముగా మిమ్మల్ని కలుసుకున్నటకు దేవుని నాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా అనుదిన వాగ్దాన కార్యక్రమాన్ని వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు, మా పరిచయ కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము ప్రభు మీకు ఇచ్చే వాగ్దానము ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 10వ వచనం ఉన్నది. ఆ వాగ్దాన వచ్చిన భాగమును నేను మీ కొరకు చదువుచు ఉన్నాను. ప్రార్థనాపూర్వకంగా ఆలకించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరినీ కోరుచు ఉన్నాను. ఆ వాగ్దానం వచ్చిన ఈ విధంగా రాయబడి ఉన్నది. మరియు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నా సేవకుడైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయమొందకుము. నేను దూరమున నుండి నిన్నును చెరలోనికి పోయిన దేశమున నుండి నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నెమ్మలించి నెమ్మది పొందును. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని దేవుడు అన్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానంగా దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు వారు చేసిన పాపములను బట్టి దేవుని తీర్పు చేత బబులోని చెరలోనికి అప్పటికే కొంతమంది కొనుపోబడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఇది ఇర్మియా ప్రవక్త కాలంలో బబులోనీయులు యోధాని ఆక్రమించడానికి వచ్చిన సమయమని మనం తెలుసుకోవాలి. బబులోను మొదటి రెండవ దాడులలో కొంతమంది యూదులు చెరలోనికి కొనుపోబడ్డారు. యూదా మొత్తము సంపూర్ణంగా ఇంకా నిర్మూలన కాలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా మిగిలిన శేషంతో మాట్లాడుతూ, యాకోబు భయపడద్దు, నీ సంతానాన్ని నేను తిరిగి తీసుకుని వస్తాను, చెరలో ఉన్న వారిని రక్షిస్తాను, మీరు నెమ్మది పొందుతారని వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం నుండి 33 వరకు రాయబడిన అధ్యాయాలు భవిష్యత్తులో ఇశ్రాయేలీయులు యోధా పునరుద్ధరణకు సంబంధించిన విమోచన గురించిన ప్రవచన వాగ్దానాలు అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి దేవుని ప్రవచన వాగ్దానాలై ఉన్నాయి. వెంటనే జరగబోయే యూదుల తిరిగి రాకను ఇవి తెలియజేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభువారి రెండవ రాకలో ఆయన తన ప్రజలను పరిపాలించే స్థితిని కూడా ఇవి సూచిస్తున్నాయని తప్పక మనం తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానంలో భయపడకుము అనే మాట దేవుడు పలికినట్లు మనకు కనబడుతుంది. భయపడకుము అనే మాట దేవుని శక్తిని, అధికారాన్ని మనకు తెలియజేస్తుంది. శత్రువులపై ఆయన అధికారము, పరిస్థితులపై ఆయన నియంత్రణ, అదేవిధంగా తన ప్రజల్ని ఒంటరిగా ఆయన విడిచిపెట్టక వారికి తోడై ఉండి వారికి కలిగే ప్రతి భయములన్నిట్లో నుండి ఆయన తప్పించి విడిపించే దేవుడై ఉన్నాడని ఈ భయపడకుము అనే మాట మనకి తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా విస్మయమొందకుము అనే మాట కూడా మనకు కనబడుతుంది. విస్మయము అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అయోమయాన్ని కలుగు చేసే పరిస్థితులు, గందరగోళాన్ని సృష్టించే పరిస్థితులు, గలిబిలి కలుగు చేసే పరిస్థితులు, ఏమి చేయాలో తోచలేని పరిస్థితులు, అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా అశాంతిని కలుగు చేసే పరిస్థితులు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, విస్మయం అందుకోము. అంటే అటువంటి పరిస్థితులు కలిగిన దేవుడు అంటూ ఉన్నాడు, నేను నీతో ఉన్నాను, నీ భవిష్యత్తు నా చేతిలో ఉన్నది గనుక దేనిని గురించి భయపడద్దు, దిగులు పడద్దని దేవుడు విస్మయం అందుకోము అనే మాట ద్వారా ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా రక్షించుచున్నాను అనే మాట అక్కడ మనకు కనబడుతుంది. ఇది దేవుడు తన ప్రజలను చెర నుండి రక్షిస్తానని, శత్రువుల నుండి విడుదల కలుగు చేస్తానని, అంతేకాకుండా ఇశ్రాయేలు దేశాన్ని పునరుద్ధరిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, బెదిరించువాడు లేకుండా నెమ్మది పొందును అనే మాటను దేవుడు ఈ వాగ్దాన రూపంలో మాట్లాడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, భద్రతను దేవుడు అనుగ్రహిస్తానని, శత్రువులు మరలా వారిని ముట్టకుండా దేవుని కాపుదలను అనుగ్రహిస్తానని, సమాధానకరమైన జీవితాన్ని
అనుగ్రహిస్తానని దేవుడు తన ప్రజలైన వారికి వాగ్దానం ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు ఆనాడు తన ప్రజలైన వారిని బలపరిచిన రీతిగా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్న మీ అందరితో దేవుడు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కొన్ని సందర్భాల్లో మనలను కొన్ని సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి, కొన్ని అనారోగ్య పరిస్థితులు చుట్టుముడుతూ ఉంటాయి, కొన్ని కుటుంబ సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి, ఆర్థిక సమస్యలు చుట్టుముడుతూ ఉంటాయి. అంతేకాకుండా కొన్ని ఆందోళనలు, కొన్ని వైఫల్యాలు ప్రియమైన దేవుని బిడ్డలారా చుట్టుముడుతూ ఉంటాయి. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో భయపడుతూ ఉంటాం, విస్మయం చెందుతూ ఉంటాం. ఏమి జరగబోతుందో, నా భవిష్యత్తు ఏమవబోతుందో, రేపు ఏం జరగబోతుందో అనే ఆందోళన అనే ఇటువంటి దిగులుతో కొన్ని సందర్భాలు, కొన్ని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో నీవు దేవుడు కోరే ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నట్లయితే దేవుడు ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు దేవుడు యోసేపుకు తోడై ఉండడం ద్వారా కార్యములు సఫలం చేయబడినట్లు, మోషేకు తోడై ఉండడం ద్వారా అద్భుతాలు జరిగినట్లు, యెహోషువకు తోడై ఉండటం బట్టి చేరవలసిన కానాను దేశానికి చేరినట్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుడు నీకు తోడై ఉండి నీ పట్ల అద్భుతాలు జరిగిస్తానని దేవుడి వాగ్దానం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమి చేయాలో తోచలేని పరిస్థితుల్లో సైతం దేవునిపై స్థిర విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే దేవుడు ఆనాడు దావీదునకు ఆలోచనకర్తగా ఉండి అద్భుతంగా దావీదును ముందుకు నడిపించినట్లు నీకు ఆలోచనకర్తగా ఉండి నీ జీవితాన్ని అద్భుతంగా ముందుకు నడిపించడమే కాకుండా అవకాశములు లేని, మార్గములు లేని పరిస్థితుల్లో సైతం దేవుడు మార్గములను సరళము చేసి ద్వారములు తెరిచి అద్భుతాలు జరిగిస్తానని ఈ వాగ్దానం ద్వారా వీక్షిస్తున్న మీ అందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా ప్రియమైన దేవుని బిడ్డలారా, తన రక్షణను, తన భద్రతను మీకు అనుగ్రహిస్తానని, ఎక్కడా లేని నెమ్మదిని, శాంతిని మీకు అనుగ్రహిస్తానని దేవుడి ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడక, విస్మయము చెందక, పరిస్థితుల వైపు, సమస్యల వైపు చూడక దేవుని వైపు చూస్తూ విశ్వాస జీవితంలో ముందుకు కొనసాగుచు దేవుడిచ్చే రక్షణను, భద్రతను, నెమ్మదిని పొందుకోవాలని ప్రభు సేవకునిగా కోరుచు ఈ వాగ్దాన మాటలను నేను ముగిస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన కార్యక్రమాన్ని ముగింపు ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు నీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ వాగ్దానాన్ని వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారి ఆరోగ్యములను మీరు దీవించండి ప్రభువా. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని దయచేయండి, వారి ఆధ్యాత్మిక జీవితాలను మీరు ఆశీర్వదించి ఇంకనూ నీ కృపలో వర్ధిల్లింపజేయండి ప్రభువా. అదేవిధంగా తలపెట్టే కార్యాల్లో దేవా నీ సఫలతను, నీ సన్నిధిని మీరు అనుగ్రహించి అద్భుతాల ద్వారా వారి జీవితాలు ముందుకు నడిపించమని మరొకసారి ఈ వాగ్దాన కార్యక్రమం ద్వారా నీ నామానికే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకంత నాశనం కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను నూరంతలుగా ఆశీర్వదించునుగాక. ఆమేన్.